హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి చెప్పుకోండి చూద్దాంలో భాగంగా మనకు క్వశ్చన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఈ విధంగా ఫుల్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉంటుంది. అందుకనే గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డివైఓ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, సచివాలయ కావచ్చు, ఏ పోటీ పరీక్ష ఏదైనా సరే మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి అందించిన కరెంట్ అఫైర్స్ మీద చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకని ఈ యొక్క ఉద్దేశంతో మనం ఏం చేసామంటే చెప్పుకోండి చూద్దాం అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో వెల్కమ్ టు చెప్పుకోండి చూద్దాం. మరి దీంట్లో మనం ఏం చేస్తామంటే మీకు క్విజ్ రూపంలో వేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ మీరు కూడా రెస్పాండ్ అవుతారు, మీరు క్వశ్చన్ ఏదో గుర్తుంచుకుంటారు, దానికి ఆన్సర్ మీరు చెప్పుకుంటారు. కరెక్ట్ అయితే ఎంజాయ్ చేస్తాం, లేకుంటే నేర్చుకుంటాం. మరి ఈ యొక్క చెప్పుకోండి చూద్దాం భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది మనకు మంచి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం జరుగుతూ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. బట్ దీని యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క మీకు పీడిఎఫ్లు కానీ, ఎగ్జామినేషన్స్ కానీ, కంటెంట్ కానీ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ నుంచి మీరు పొందొచ్చు. లేకుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు క్రమం తప్పకుండా మనకు ఈ యొక్క వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మరి స్టార్ట్ చేద్దామా? బీ రెడీ, గెట్ రెడీ. ఓకే, నెంబర్ 1 క్వశ్చన్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరికలు తీర్చే కల్పవల్లి పైడి తల్లి. ఓకే, సో పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఏ జిల్లాలో జరుగుతుందంటున్నారండి. సో ఈ యొక్క బిట్టును గతంలో జరిగినటువంటి ఈ యొక్క ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్లో చాలా షిఫ్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరికలు తీర్చే కల్పవల్లి పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఏ జిల్లాలో జరుగుతుందని చెప్పడం జరిగింది మిత్రమా. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఏపీపీఎస్సీ నుంచి మనకి ఈ యొక్క బిట్టు మనం బాగా గమనించవచ్చు వచ్చే అవకాశం. సో విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా. ఎస్, పిక్ చెప్పాలి మిత్రమా. సో వాట్ ఇస్ ఆన్సర్? విజయనగరం జిల్లా. సో విజయనగరం జిల్లాలో మనకి యొక్క పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఆనందభరితంగా, ఉత్సాహభరితంగా జరుగుతుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ పక్క ఐబిఆర్డి, ఎన్డిబి లేదా బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి, ఈబిఆర్డి ఆ పక్క ప్రధాన కార్యాలయాలతో జతపరచాలి. మండలాయాంగ్ ఫిలిప్పీన్స్లో ఉంది, లండన్, షాంఘై, వాషింగ్టన్. సో చాలా ఎక్సలెంట్ బిట్. ఇదే విధంగా మన క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఒక్క క్వశ్చన్లో 4 బిట్లు పడతాయి. అదే మనకి ఉత్తమ్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ. సో ఐబిఆర్డి అంటే ఏమంటే ఇది మనం వరల్డ్ బ్యాంక్ అంటాం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకు వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి దీన్ని మనం ప్రపంచ బ్యాంక్ అనుకోవడం జరుగుతుంది, వరల్డ్ బ్యాంక్ అంటాం. ఎన్డిబి, సో దిస్ ఇస్ కాల్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటాం. సో బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటాం. మరి ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మనీలాలో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. సో ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఈబిఆర్డి అంటే మనకి ఏమండి, సో యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మళ్ళీ నేను రాస్తూ ఉంటే మీకు టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో ముందుగానే క్లియర్ కట్గా ఇక్కడ రాయడం జరిగింది. మీకు ఎందుకంటే రాసినప్పుడు టైం వేస్ట్ కాకుండా మీరు నీట్గా చూసుకోవచ్చు. ఇదంతా మీకు పీడిఎఫ్ రూమ్లో కలిసి వాళ్ళైతే మాత్రం మనకి యాప్ నుంచి మీరు పొందవచ్చు అనమాట. మరి ఐబిఆర్డి, సో ఐబిఆర్డి అంటే మనకు తెలుసు, దీన్ని వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ఒక భారతదేశం మూలనున్న వ్యక్తి, ఒక భారతీయుడు ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అజయ్ బంగా. మరి ఈయన భారతదేశ వ్యక్తి, అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు ఈయన యొక్క పేరును ప్రతిపాదించారు. ఇప్పుడు మాల్పాస్ స్థానంలో అజయ్ బంగా గారు మనకు ఇది ఐబిఆర్డి అంటే వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకుకు హెడ్గా, చీఫ్గా పనిచేస్తున్నారు. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకంటే వాషింగ్టన్లో ఉంది, వాషింగ్టన్ డీసీ. సో గమనించండి, ఎప్పుడైనా సరే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మనకు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఐఎంఎఫ్ కూడా వాషింగ్టన్ డీసీనే, వరల్డ్ బ్యాంక్ కూడా అది కూడా. సో నెక్స్ట్ ఎన్డిబి, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుందంటే మనకు బ్రిక్స్ బ్యాంక్ అంటే దీన్ని. సో బ్రిక్స్ బ్యాంక్ మొత్తం మనకు 5 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ బ్యాంక్ అంటాం దీన్ని, BRICS. బ్రిక్స్ బ్యాంక్ అంటే ఏమండి మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వీటిలో చూస్తే మనకు రష్యా మంచి పెద్ద కంట్రీనే, పవర్ఫుల్. ఇండియా పవర్ఫుల్ కంట్రీనే,
చైనా ఇంకా పవర్ఫుల్ కంట్రీ కాబట్టి దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకు చైనాలో ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఉందంటే మనకు ఎన్డీ బ్యాంక్ షాంఘైలో ఉంది మిత్రమా. ఎక్కడ ఉంది మనకు షాంఘైలో ఉంది. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే మనీలా, ఫిలిప్పీన్స్ రాజధాని అయినటువంటి దాని దగ్గరలో మనకు మండలాయాంగ్, మనీలా అని కూడా అంటారు కొన్నిసార్లు. సో మనీలాలోని పక్కనున్న ప్రాంతం మండలాయాంగ్, మండలాయాంగ్లో ఉంది. దీని ఈబీఆర్డీ అంటే ఏమండి యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఎక్కడ ఉందని మనకు బ్రిటన్లో ఉంది. యూరో కదా, యూరోప్ కంట్రీస్ అని మనకు గుర్తు రావాల్సిందే బ్రిటన్. కాబట్టి ఇక్కడ బ్యాంక్ పేరు ఐబీఆర్డీ. ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే మనకు షాంఘై చైనాలో ఉంది. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మండలాయాంగ్ ఫిలిప్పీన్స్ మనీలా. ఈబీఆర్డీ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఎక్కడ ఉందంటే మనకు లండన్ బ్రిటన్లో ఉంది. ఇది మిత్రమా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఎవరంటే అజయ్ బంగా. మరి ఐఎంఎఫ్ ఎవరు? క్రిస్టియానా. ఓకే, క్రిస్టియానా. మరి దానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే మన భారతీయ ఎకనమిస్టు గీతా గోపీనాథ్. క్వశ్చన్ నెంబర్ 3, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటాము? చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రమా. ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు సంబంధించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయినటువంటి అంటే భాషను ప్రాతిపదిక చేసుకొని రాష్ట్రాలు విభజించారు. ఆ విధంగా విభజనలో మొట్టమొదటిగా ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. కర్ణాటక ఏర్పడింది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, తర్వాత మనకు మధ్యప్రదేశ్ ఉన్నాయి, ఇవన్నీ రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా భాషా ప్రాతిపదికన సో లింగ్విస్టిక్ బేస్ మీద మొట్టమొదటిసారిగా ఏర్పడిన రాష్ట్రం మీద అంటే ఆంధ్రప్రదేశ్. మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా మనం ఏ రోజు జరుపుకుంటాము? ఆంధ్రప్రదేశ్. డోంట్ కన్ఫ్యూజ్ మిత్రమా. సో ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్ మనం మద్రాస్ రాష్ట్రంలో ఉన్నాం. సో మద్రాస్ రాష్ట్రంలో చెన్నై రాజధానిగా మద్రాస్ రాష్ట్రంలో ఉంటే తర్వాత మన యొక్క అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగఫలితం కారణంగా మన మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే మనకు అక్టోబర్ 1, 1953. అక్టోబర్ 1, 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత ఆంధ్రులందరూ అంటే తెలుగు మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఒక చోట ఉండాలనే ఉద్దేశంతో మనకు ఆంధ్ర రాష్ట్రం పక్కన మనకు హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది తెలుగు మాట్లాడే వాళ్ళు అనమాట. సో అక్కడ తెలుగు పీపుల్, ఇక్కడ తెలుగు పీపుల్, ఒకే పీపుల్ అందరూ కూడా ఒక రాష్ట్రం ఉన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏర్పడిందంటే మనకు నవంబర్ 1, 1956 ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని సుఖంగా ఉన్న తర్వాత కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతో మాకు వద్దు, మాకు హైదరాబాద్ రాష్ట్రంలో మాకు సెపరేట్గా మాకు తెలంగాణ కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఒక రేంజ్కి వెళ్ళింది. ఆ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ జూన్ 2, 2014వ తేదీన ఆంధ్రప్రదేశ్ను తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా విడగొట్టడం జరిగింది. ఇక్కడ ఈ మూడు తేదీలు మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 1, 1956. జూన్ 2, 2014 ఏమిటంటే తెలంగాణ విడిపోయిన రోజు. ఈ 3 డేట్స్ కూడా మనకు చాలా ముఖ్యమైనగా భావించండి. నో క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. అత్యంత శక్తివంతమైన సూపర్ అణుబాంబును తయారు చేయనున్నట్టు ఇటీవల దేశం ప్రకటించింది. సూపర్ అణుబాంబు అంట. సూపర్ ఆల్రెడీ జపాన్ మీద అణుబాంబు వేసి ఉంటే ఇప్పటికీ కూడా సరే మొక్కలు మనసు లేదు, అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దానికంటే సూపర్ పవర్ అణుబాంబును తయారు చేయనున్నట్లు అత్యంత శక్తివంతమైన సూపర్ అణుబాంబును తయారు చేయనున్నట్లు ఇటీవల ఒక దేశం ప్రకటించింది. ఇది 2వ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తివంతమైంది అని వెల్లడించింది. 24 టైమ్స్. ఊహించుకోండి ఎట్లుంటుంది అసలు. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలోటన్నుల శక్తిని నిలువరిస్తుందని చెబుతున్నారు. B61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ అణుబాంబు B6113 పిలుస్తున్నారు. అయితే పైన ఉదాహరించిన అణుబాంబును ఏ దేశం తయారు చేస్తోంది? జపాన్లో వేసిన బాంబు కంటే 24 టైమ్స్ పెద్దది, చాలా పవర్ఫుల్ బాంబు. దీని పేరు B6113 బాంబు పేరు. ఇది ఏకంగా 360 కిలోటన్నుల శక్తిని ఒకేసారి వెలువరిస్తుంది.
సో మొత్తం ఆ ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది అంతే. మరి ఇవన్నీ కూడా చెప్పింది ఒక దేశం, అది ఏ దేశం? అమెరికానా, చైనానా, ఫ్రాన్సా, రష్యా? సో ఫ్రాన్స్ ఎప్పుడు అంత పెద్ద సాహసం చేయలేదు. చైనాకు శక్తి ఉంది, రష్యాకు శక్తి ఉంది, అమెరికాకు శక్తి ఉంది. కానీ ఇక్కడ చేసింది ఏదంటే అమెరికా వెల్లడించింది. ఎప్పుడైనా సరే చైనా డైరెక్ట్గా ఎప్పుడు చెప్పదు, నా దగ్గర ఇట్లా శక్తి ఉంది ఎప్పుడు చెప్పదు. ఎక్కువ చెప్పేదంతా కూడా ఎవరంటే చైనానా, రష్యానా, రష్యా, అమెరికా, చైనానా. సో ఇది చెప్పింది ఎవరంటే అమెరికా దేశం చెప్పింది, అమెరికా దేశం చెప్పింది. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సహా 64 మందికి కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు ప్రకటించింది. సో మనకి ఎప్పుడు అవతరణ దినోత్సవం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నంబర్ 1. అదే రోజు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా నంబర్ 1. మనం ఏమంటాం? ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంటాం, వాళ్ళు ఏమంటే రాజ్యోత్సవ అంటాం. సో రాజ్యోత్సవ అవార్డ్స్ ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మొత్తం 68 మందికి ప్రకటించింది. ఎట్టయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రకటించిందో అదే కోవలో ఇక్కడ మనకు ఇస్రో చీఫ్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు సహా 68 మందికి కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు ప్రకటించింది. యాక్చువల్గా అండి రాజ్యోత్సవ అవార్డు పెట్టామనుకోండి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత జనతాదళ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది కొనసాగుతూ ఉంటాయి. మరి మన ఆంధ్రప్రదేశ్లో రివర్స్ సీన్ ఉందండి. తెలుగుదేశం వాళ్ళు వస్తేనేమో ఎన్టీఆర్ అవార్డ్స్ అంటారు, వైసీపీ వచ్చిందేమో వైఎస్ఆర్ అవార్డ్స్ అంటారు. ఇక్కడే కాంట్రవర్సీ, ఇది కొనసాగలేవు. ఇప్పుడు వైసీపీ వచ్చింది కాబట్టి ఏం పెట్టినారు వీళ్ళు? వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అంటారు, వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ అంటారు. నెక్స్ట్ టీడీపీ వచ్చింది అనుకుంటే ఏమంటారు వాళ్ళు? ఎన్టీఆర్ అవార్డ్స్ అంటారు. ఈ యొక్క పేర్లతోనే పెద్ద తలనొప్పి. అట్లా కాకుండా కామన్గా పెట్టుకుంటే ఇది ఎప్పుడు కొనసాగుతుంటుంది. నా యొక్క అభిమానం అయితే మాత్రం ఆ విధంగా కామన్గా పేరు పెట్టుకుంటే, లేదా ఒక గొప్ప మహానుభావుని పేరు కానీ, ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడి పేరు కానీ పెట్టుకొని, అది కూడా ఏమవుతుంది లేకుంటే రాష్ట్రం పేరు పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని అట్లే కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనకు గుర్తింపు అనేది ఉంటుంది. ఒక పార్టీ వస్తుంది, ఈ పేరు పెడుతుంది, నెక్స్ట్ వస్తుంది, ఇది తీసేసి అది పేరు పెడుతుంటుంది. ఇదైతే నాకు నచ్చలే. మీరేమనుకుంటారో కింద కమెంట్ తెలియపరచండి. మరి ఇస్రో చీఫ్ అయినటువంటి ఎస్ సోమనాథ్ సహా మొత్తం 68 మందికి కర్ణాటక ప్రభుత్వం చేసింది రాజ్యోత్సవ అవార్డ్స్ ప్రకటించింది. మరి తమ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఈ యొక్క పౌర పురస్కారానికి ఎంపిక చేశారు. ఏ పౌర పురస్కారం? భారతీయ పౌర పురస్కారం కాదు మిత్రమా, ఇదే కర్ణాటక పురస్కారాలు. ఈ యొక్క నవంబర్ 1వ తేదీన 68వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అవార్డుతో కర్ణాటక రాష్ట్రం సన్మానించింది. కాబట్టి అడగచ్చు అనమాట, రాజ్యోత్సవ అవార్డ్స్ అనేవి ఈ యొక్క రాజ్యోత్సవ అవార్డును ఏ రాష్ట్రం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంటారు. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక. ఈసారి మొత్తం ఎంతమందికి ఇచ్చింది? 68 మందికి ఇచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ అయితే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డ్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ 27 మెంబర్స్కి ఇచ్చింది. మరి ఎంపికైన వారిలో 13 మంది మహిళలు ఉన్నారు, 54 మంది పురుషులు ఉన్నారు మిత్రమా. సో ఎంపికైన వాళ్ళలో 13 మంది మహిళలు ఉన్నారు, 54 మంది పురుషులు ఉన్నారు. అయితే ఈ యొక్క అవార్డు కింద గ్రహీతలకు ఎంత మొత్తాన్ని బహుమతిగా ఇస్తారు? చూసారు బిట్ ఏ విధంగా తయారు చేశామో ఆ విధంగా ఉండాలి మిత్రం బిట్ అంటే. ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఎస్ సోమనాథ్ 2023లోనే అత్యంత మనకు గౌరవమైనటువంటి సక్సెస్ అయినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు కన్నెత్తి చూశాయన్నమాట. ఎవరు దిగినట్టు చోట చంద్రమండలంలో మన దక్షిణ ధ్రువం దిగడం ఇది మొత్తం ఒక గొప్ప అచీవ్మెంట్ అనమాట. సో ఇండియాకు 2023లో అత్యంత అచీవ్మెంట్ ఏదంటే చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 దానికి చీఫే ఎస్ సోమనాథ్, ఆయనకు కూడా ఈ యొక్క రాజ్యోత్సవ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మొత్తం 54 మంది పురుషులు ఉన్నారు, 13 మంది మహిళలు ఉన్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఇది 68వ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏప్రిల్కు నవంబర్ 1వ తేదీనే, ఆంధ్రప్రదేశ్ కూడా నవంబర్ 1, తెలంగాణ జూన్ 2, తెలంగాణకు జూన్ 2. అయితే ఈ అవార్డు కింద గ్రహీతలకు ఎంత మొత్తాన్ని బహుమతికి ఇస్తారు మిత్రమా? సో ఈ బహుమతి కింద మనకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అయితే 10 లక్షలు, దీనికి డబల్. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డ్స్ అయితే 10 లక్షలు, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ అయితే 5 లక్షలు ఉంటుంది. మరి ఇది ఈ యొక్క అవార్డు గ్రహీతలకు ఏం చెప్పినా కూడా ఈ అవార్డు గ్రహీతలకు పురస్కారం కింద 5 లక్షల నగదు, దాంతోపాటు 25 గ్రాముల బంగారు మరియు పథకము అందజేస్తారు.
మరి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద అయితే 10 లక్షలు ఉంటుంది, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ కింద అయితే 5 లక్షలు ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో ఈసారి 27 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమందికి 68 మందికి ఇవ్వడం జరిగింది. 68, ఇక్కడ 27, ఇక్కడ 5 లక్షలు, ఇక్కడ 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి అయితేమో 10 లక్షలు, ఓన్లీ అచీవ్మెంట్స్ అవార్డ్స్కి అయితేనేమో 5 లక్షలు. మీరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. ఎస్సీ ఎస్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉన్నతి మహిళా శక్తి, ఏం పేరండి, ఉన్నతి మహిళా శక్తి అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ మహిళల జీవనోపాధికి 0 వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తోంది. ఇది ఎవరికిది? ఉన్నతి మహిళా శక్తి అనేది కేవలం ఎస్సీ ఎస్టీ మహిళలకు మరియు వాళ్ళు ఒక ఆటో దొరికిన వాళ్ళకు 0 వడ్డీకే ఆటో రిక్షాలు అందజేస్తుంది. ఎందుకు? జీవనోపాధికి వాళ్ళకి వాళ్ళు బతకాలి కాబట్టి, తమ కాళ్ళ మీద నిలబడాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు తమ స్వంతంగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఆటో రిక్షాలు అందజేస్తుంది 0 వడ్డీకే. ఆ యొక్క పథకం పేరేం పేరు? ఉన్నతి మహిళా శక్తి. ఆటోను నడుపుకోవడం ద్వారా రోజువారీ ఆదాయం పొంది తమ కాళ్ళపై తాము నిలబడేందుకు పథకం దోహదం చేస్తోంది. లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకోకుండా సులభ వాయిదాల్లో రుణాలు చెల్లించుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకోవాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే ఈ యొక్క పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది? మరి ఇక ఉన్నతి మహిళా శక్తి అనే పథకాన్ని ఏ రాష్ట్రం తెచ్చింది? మనం చెప్పినాం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ కాదు కదా. రెండవది, మొదటిది ఏది మరి? తమిళనాడు. సో మనకు స్టాలిన్ గారు ఈ యొక్క అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా, అంటే మార్నింగ్ టిఫిన్స్ పెట్టేది ఏదంటే తమిళనాడు. ఆ తర్వాత రీసెంట్గా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది, రెండో రాష్ట్రం అది. తర్వాత గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. మరి కొనసాగిస్తారని తర్వాత చూద్దాం. అయితే ఈ యొక్క పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అన్ని ప్రదేశ్లే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నతి మహిళా శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకు ఇదంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు దేనికోసం తమ జీవనోపాధికై ఆటో రిక్షాలు నడుపుకోవడానికి 0 వడ్డీకే రుణాలు అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది అంశాలు పరిశీలించి సరికాని అంశాన్ని గుర్తించండి. ప్రపంచ బ్యాంకులో సభ్యత్వం కావాలంటే, దేంట్లో? వరల్డ్ బ్యాంకులో IBRDలో సభ్యత్వం కావాలంటే IMFలో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. IBRD అంటే వరల్డ్ బ్యాంకు, IMFలను బ్రెటన్ వుడ్స్ కౌలులు అంటారు. దేన్ని? వరల్డ్ బ్యాంక్ మరి IMF. ఈ రెండు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే వాషింగ్టన్ DCలో ఉన్నాయి. మీరు గమనించాల్సిందేమంటే IBRD వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ హెడ్ ప్రెసిడెంట్ ఎవరు? అజయ్ బంగా, భారతీయుడు. అదే మాదిరి IMFలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా భారతీయురాలే, గీతా గోపీనాథ్. చూసారా గమ్మత్తు? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు ఇండియానే, కానీ అమెరికాలో సెటిల్ అయిపోయినాడు. అదేవిధంగా IMF యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా గీతా గోపీనాథ్ ఇండియానే. చాలా గమ్మత్తు కదా. ఈ రెండు బ్యాంకులు ఏమంటామంటే మనం IMF ఈయన్ని బ్రెటన్ వుడ్స్ కౌలులు అంటాం. IMF సభ్య దేశాలన్నీ కూడా IBRDలోనూ సభ్య దేశాలే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? IMFలో ఏ దేశం సభ్యత ఉంటుందో అది IBRDలో కూడా సభ్యత ఉంటుంది. అంటే వరల్డ్ బ్యాంకులో ఎన్ని బ్యాంకులు అయితే ఉంటాయి సభ్యత తీసుకొని IMFలో కూడా అన్నే బ్యాంకులు ఉంటాయి, అన్ని దేశాలు ఉంటాయి. IMFలో సభ్యత్వం రద్దు అయితే IBRDలోను కూడా సభ్యత్వం పోతుంది. ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. మనకు కలిసింది ఈ క్రింది అంశాలు పరిశీలించండి, సరికాని అంశాన్ని గుర్తించండి మిత్రమా. సో సరికాని అంశం ఇక్కడ ప్రపంచ బ్యాంకులో సభ్యత్వం కావాలంటే IMFలో సభ్యత్వం కావాల్సిందే. ఎస్. ఇదేనాడు? అవసరం లేదు. సో ఇది రాంగ్. ఏం చెప్పినాడు? అవసరం లేదు అన్నాడు, కానీ మనకు అవసరమే. దీంట్లో ఉంటే దాంట్లో ఉంటాడు, దీంట్లో లేకుంటే దాంట్లో ఉంటాడు, అంతే. కాబట్టి కాదు. నెక్స్ట్ IBRD IMFలో ఏమంటాం? బ్రెటన్ వుడ్స్ కౌలు అంటాం. ఎస్, కరెక్ట్ వన్. IMF సభ్య దేశాలన్నీ కూడా IBRDలోని సభ్య దేశాలు. ఎస్, కరెక్ట్ వన్. IMFలో సభ్యత్వం రద్దు అయితే ఆటోమేటిక్గానే వరల్డ్ బ్యాంకులో కూడా సభ్యత్వం రద్దు అవుతుంది. ఎస్, కరెక్ట్ వన్. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ కాదు. ఎవరు?
అజయ్ బంగా. సో ఇది రాంగ్. కాబట్టి ఏ మరి ఈ సరికావు, మీరు అన్నీ కూడా సరైనటువంటివే. ప్రపంచ బ్యాంకులో సభ్యత్వం కావాలంటే IMFలో సభ్యత్వం కంపల్సరీగా తీసుకొని తీరాల్సిందే. మరి ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ బంగా. మరి IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టలినా జార్జియేవా. మరి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే గీతా గోపీనాథ్, ఇండియన్. మొట్టమొదటి మహిళ డిప్యూటీ MDకి అయింది ఎవరంటే భారతీయురాలు గీతా గోపీనాథ్. క్వశ్చన్ నెంబర్ 8. బ్రిక్స్లో 5 దేశాలతో పాటుగా 2023లో 6 కొత్త దేశాలను కొత్తగా చేర్చుకున్నారు. ఈ క్రింది వారిలో కొత్తగా సభ్యత్వం పొందిన దేశాలు ఏవి? ఇక మొత్తం 8 దేశాలు ఇవ్వడం జరిగింది మీకు. అయితే బ్రిక్స్ అంటే మనకు తెలుసు, BRICS 5. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 ఏమంటామంటారా మనం? బ్రిక్స్ దేశాలు అంటాం. కానీ ఈ యొక్క బ్రిక్స్ దేశాలకు ఈసారి ఏం చేసామంటే మనం 2023లో మరో 6 దేశాలు మనం యాడ్ చేయడం జరిగింది. సో G20 ఏ విధంగా తొనిందో G20 మనం ఏం చేసాం? ఇండియా నేతృత్వం G20 ఈసారి ఏం చేసిందంటే ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆ యొక్క సౌత్ ఆఫ్రికా సమావేశంలో ఈ దేశాన్ని కలుసుకొని ఈ 5 దేశాలు కాకుండా ఇంకో 6 దేశాలు బ్రిక్స్ ప్లస్గా మారిందనమాట. అయితే ఏవి సభ్యతలు లేవు. అర్జెంటీనా, ఈజిప్టు కొత్తగా ఇచ్చినారు. ఇథియోపియా, ఇరాను వచ్చినాయి. బంగ్లాదేశ్, శ్రీలంక లేదు, వీటికి లేదు. సౌత్ అరేబియా, UAE ఇవి ఉన్నాయి. అంటే అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, UAE ఈ యొక్క 6 కంట్రీస్కు ఈసారి బ్రిక్స్లో సభ్యత్వం వచ్చింది. కానీ బంగ్లాదేశ్, శ్రీలంకలకు సభ్యత్వం బ్రిక్స్ లేదు. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ అదే మనకేంది, ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అయింది. G20 ఏమైంది మనకు? G20 ప్లస్గా కానీ లేదా G21 కానీ అయిపోద్ది అనమాట. ఓకే, బ్రిక్స్ అంటే మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి బ్రిక్స్ బ్యాంకుని ఏమంటాం మనం? NDB అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే దిల్మా రూసెఫ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే షాంఘైలో ఉందండి. సో బ్రిక్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ షాంఘై, చైనా. ప్రెసిడెంట్ ఎవరంటే దిల్మా రూసెఫ్. బ్రిక్స్ బ్యాంక్ హెడ్ దీన్ని ఏమంటాం మనం? NDB అంటాం. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు? అజయ్ బంగా. IMF మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టలినా జార్జియేవా. దానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? గీతా గోపీనాథ్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది అంశాలు పరిశీలించండి. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. అందుకని మనం చెప్పుకోండి చూద్దాం అనే పేరుతో సింపుల్గా ఉన్న ఉద్దేశం చెప్పడం జరిగింది. మీరు కూడా దీన్ని బాగా అవగాహన చేసుకోండి, బాగా రివిజన్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి. వీలైతే యాప్ నుంచి వీలైన పనుల్లో ప్రాక్టీస్ చేయండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. మనకి బిట్ ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మిత్రమా. క్రింది అంశాలు పరిశీలించండి. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతికత ఫినాన్షియల్ టెక్నాలజీ యూనికార్న్ సంస్థల దేశాల్లో 2023 ఏడాదికి భారత్ 3వ స్థానం లభించింది. ఏం చెప్తున్నా ఇక్కడ? ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక దీని ఏమిటో ఫిన్టెక్ సంస్థలు అంటారు. ఫిన్టెక్ సంస్థలు అంటే మనకు యూనికార్న్స్ ఉంటాయండి. సో యూనికార్న్ సంస్థలు అంటే ఏదైనా ఎవరైనా సరే నువ్వైనా నేను ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? స్టార్ట్ చేసుకోవాలి. ఇక స్టార్టప్లో మనకు $1 బిలియన్ ఉందనుకోండి, మనకి దాంట్లో మూలధనం. అప్పుడు యూనిక్ టెక్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటది? సో యూనికార్న్ అవుతుంది. యూనికార్న్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. లైక్ మనకు వీసా ఉంది, మాస్టర్ కార్డ్ ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, రేజర్ పే ఉంది. వీటిని ఏమంటాం? ఇటువంటి వాటి మనం ఇటువంటి వాటిని ఏమంటామంటే మనం ఫిన్టెక్ సంస్థలు అంటాం. ఇక ఫిన్టెక్ సంస్థలన్నీ కూడా ఏంటివి? యూనికార్న్గా ఉన్నాయి. అంటే యూనికార్న్ ఫిన్టెక్ సంస్థలలో మన దేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి భారతదేశం 3వ స్థానం నిలిచింది. ఫస్ట్ 1 అమెరికా, 2 చైనా, 3 ఇండియానే. మరి చైనా లేదండి, అమెరికా, బ్రిటన్ 2 స్థానాలు నిలిచినాయి. అంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా, 2వ ప్లేస్ బ్రిటన్, 3వ ప్లేస్ అంటే USA ఫస్ట్ ప్లేస్, తర్వాత UK సెకండ్ ప్లేస్, ఇండియా థర్డ్ ప్లేస్, ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్, చైనా 4వ ప్లేస్. సో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్ల విభాగములు కలిగి ఉంది. బ్రిటన్ వచ్చేసి 27 యూనికార్న్ సంస్థలు. అంటే భారత్లో 17 సంస్థలు ఉన్నాయి. యుఎస్ఏలో చైనాలో 8 మాత్రమే. చైనాలో 8 ఉన్నాయి. అంటే యుఎస్ఏలో 134, బ్రిటన్లో 27, మరి భారత్లో 17 సంస్థలు ఉన్నాయి. చైనాలో అయితే మాత్రం 8 మాత్రం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువ ఉన్న 15 ఫిన్టెక్ సంస్థల్లో 8 అమెరికాలో ఉన్నాయి. ఈ 8 కంపెనీల మొత్తం విలువ
1.2 లక్షల కోట్ల డాలర్లు. సో సంస్థల పరంగా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, రెండో ప్లేస్ యూకే, మూడో ప్లేస్ ఇండియా. కానీ అయితే విలువ పరంగా తీసుకుంటే విలువ పరంగా యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ అగైన్. విలువ ఇదేమిది నెంబర్ ఆఫ్ ఫిన్టెక్స్. ఇదేమిటిది వాల్యూ పరంగా ఫిన్టెక్లు, వాల్యూ పరంగా ఇది. అయితే చైనా మీదకి అమెరికా ఏమంట 1.2 లక్షల కోట్ల డాలర్లు. చైనాలో 8 ఫిన్టెక్ యూనికార్న్లు ఉండగా వాటి మొత్తం విలువ $339 బిలియన్. అంటే రెండో ప్లేస్ మనకి ఏమి చైనా ఎన్నో ప్లేస్? రెండో ప్లేస్. అయితే పై వాటిలో సరైన అంశాలు అన్నీ కూడా సరైనటువంటి ఇంకో బిట్టు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఫినాన్స్ టెక్ పరంగా తీసుకుంటే నెంబర్ 1 ప్లేస్ యూఎస్ఏ, నెంబర్ 2 యూకే, నెంబర్ 3 ఇండియా. అదే వాల్యూ పరంగా తీసుకుంటే నెంబర్ 1 యూఎస్ఏ, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 అగైన్ ఇండియా. అంటే ఫినాన్స్ సంస్థల పరంగా అయినా లేక దానికి వాల్యూ పరంగా అయినా ఇండియా ప్లేస్ 3. మరి ప్రపంచంలోనే జీడిపి పరంగా ఆర్థిక వ్యవస్థ పరంగా ఇండియాకి ప్లేస్ 5. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ చైర్మన్ మరి మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి ఎవరునంటే కొప్పు సదాశివమూర్తి నియమితులు కావడం జరిగింది. దానికి ఇది బెల్ బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే కొప్పు సదాశివమూర్తి నియమితులు కావడం జరిగింది. ప్రస్తుత సిఎండి అయినటువంటి నలిన్ సింఘాల్ నుంచి ఈయనకి బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 28 వరకు ఈయన పదవి విరమణ వయసు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు ఏది ముందైతే ఆ పద్ధతిలో సదాశివమూర్తి సిఎండి హోదాలో కొనసాగుతారు. సో ప్రస్తుతం బెల్ యొక్క చైర్మన్ మరియు సిఎండి ఎవరు అంటే కొప్పు సదాశివమూర్తి. కొప్పు, ఎందుకంటే బెల్ అనేది చాలా గొప్పదండి. వాళ్ళ కొప్పు ఎక్కువ ఉంటుంది. సో బెల్ గొప్పది, బెల్లుకి కొప్పు ఉంటుంది. కొప్పు సదాశివమూర్తి. మరి అయితే బెల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటారు మిత్రులు? బెల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 11. హాంగ్జౌ చైనా ఆసియా గేమ్స్ నందు భారత్ 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఎన్నో స్థానం మిత్రమా? 4వ స్థానంలో నిలిచింది. దేంట్లో? హాంగ్జౌ ఆసియా గేమ్స్ నందు భారత్ 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. అయితే హాంగ్జౌ పారా ఏషియన్ గేమ్స్ నందు 110 పథకాలతో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది. సో జనరల్ గేమ్స్ నందు అయితే మనకి ఎందుకు వచ్చినాయి? 107 వచ్చినాయి. తర్వాత ఇది అయిన వెంటనే మనకి ఏం జరుగుతుంది? పారా దొరుకుతుంది. పారా అంటే ఏమంటే దాంట్లో అందరూ కూడా డిజబుల్ పర్సన్స్ పార్టిసిపేట్, చేతులు ఉన్న వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు సరిగా లేని వాళ్ళు, కళ్ళు సరిగా లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు. సో వీళ్ళందరూ పాల్గొనే వాటి ఏమంటామంటే మనం పారా గేమ్స్ అంటాం. అంటే ఇది ఒలింపిక్స్, పారాలింపిక్స్ అంటాం. ఏషియన్ గేమ్స్, పారా ఏషియన్ గేమ్స్, ఈ విధంగా అన్ని కూడా మనకు ఉంటాయన్నమాట. ఇటీవల కాలంలో చూస్తాం శీతల్ దేవి. సో చాలా ఎక్సలెంట్ పర్సన్, 2 చేతులు లేకపోయినా కూడా సందేశ బాణాన్ని చాలా అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. మరి ఈమెకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఈ యొక్క పారా ఆర్చరీలో నెంబర్ 1 ప్లేయర్గా చోటు దక్కిందనమాట. శీతల్ దేవి ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. 2 చేతులు లేవు. అయితే హాంగ్జౌ ఏషియా గేమ్స్ నందు భారత్ 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. అయితే అదే హాంగ్జౌ పారా ఏషియన్ గేమ్స్ నందు ఎన్ని వచ్చాయి? మనకు 115 వచ్చినాయి. 115 పథకాలు వస్తున్నాయి. ఇక్కడేమో ఎన్నో ప్లేస్? నాకు 4వ ప్లేస్ వచ్చింది. అయితే 115 వచ్చాయి కదా పారాలో. అప్పుడు భారతదేశం యొక్క స్థానం ఎంత? 4 5 6 9 అంటే 5వ స్థానం. దీంట్లో 4, దీంట్లో 5వ స్థానం. గుర్తుపెట్టుకో మిత్రమా. జనరల్ దాంట్లో 4వ స్థానం అయితే పారాలింపిక్స్ మనకి ఎన్నో స్థానం? 5వ స్థానంలో వచ్చింది. జస్ట్ కొంచెం మిస్ అయిపోయింది మనకు. అయితే ఈ యొక్క దీనిలో చూస్తే హాంగ్జౌ ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? 2023 అంటే హాంగ్జౌ ఎక్కడుందంటే చైనాలో ఉంది. దీంట్లో చూస్తే టాప్ ప్లేస్ చైనా 1వ ప్లేస్లో ఉంది, 383 పథకాలు మొత్తం. 2వ ప్లేస్ జపాన్ 188. మరి సౌత్ కొరియా 3వ ప్లేస్ 190, 4th ప్లేస్ 107. సో ఫస్ట్ ప్లేస్ ఎంత? చైనాకు 383 పథకాలు, జపాన్ 188 పథకాలు, సౌత్ కొరియా 190 పథకాలు, ఇండియా 107 పథకాలు. మరి పారాలో అయితే మాత్రం పారా ఏషియన్ గేమ్స్ అయితే మాత్రం చైనా ఎంత? 521 ఫస్ట్ ప్లేస్, ఇరాన్ 131 2వ ప్లేస్,
జపాన్ 150 3 ప్లేస్. ఇదేంటి సార్, ఇరాన్కి ఏమో 131 సెకండ్ ప్లేస్ అయితే జపాన్కి 150 సెకండ్ ప్లేస్ ఎందుకు అంటే, ఎస్ ఇరాన్కి వచ్చేసి గోల్డ్ 44 వచ్చినాయి మిత్రమా. ఎన్ని వచ్చిన గోల్డ్ 44, దీనికి ఎన్ని వచ్చి 42 వచ్చినాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్కి ఇస్తాం. గోల్డ్ ఎవరైతే అత్యధికంగా ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ పోతుంది ఎప్పుడైనా కానీ. పథకాల పరంగా మనకు ఎప్పుడు కూడా ర్యాంకులు ఇవ్వరు, పథకాలు ఇవ్వరు, ప్లేస్ ఇవ్వరు. మనకి దేని పరంగా ఇస్తారు, మనకు వచ్చినటువంటి గోల్డ్ పరంగా. కాబట్టి ఇక్కడ మనకు చైనాలో 521 వచ్చినాయి, ఇరాన్కు 131 అయినప్పటికీ దానికి గోల్డ్లో 44 వచ్చింది, ఇరాన్కు 42 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ చైనాకు, 2వ ప్లేస్ ఇరాన్, 3వ ప్లేస్ జపాన్. మరి సౌత్ కొరియాకి ఎంత చూడండి 103 వచ్చింది, కానీ మనకి ఎంత వచ్చి 111 వచ్చినాయి. అయినా కూడా మంది 5th ప్లేస్ పోయింది, 4th వచ్చి ఉండాలి. కానీ ఇలా గోల్డ్ ఎంత 30, మన గోల్డ్ ఎంత 20, ఒక్క గోల్డ్ మిస్ అయిపోయింది. ఒక్క గోల్డ్ వచ్చి ఉండింటే మన ప్లేస్ అగైన్ 4. సో ఏషియన్ గేమ్స్ నందు మన ప్లేస్ 4th. పారా ఏషియన్ గేమ్స్ ఒక్క గోల్డ్ వచ్చి ఉండింటే అగైన్ 4 + 4 అంతే. కానీ మనకు దాంట్లో 4 పారా ఏషియన్ గేమ్స్ నందు 5 అని గుర్తుపెట్టుకోండి. అక్కడ 107, ఇక్కడ 3 నామాలు. 111 గుర్తుపెట్టుకుని మిత్రమా. పారా ఏషియన్ గేమ్స్ నందు భారత్ ర్యాంక్ ఎంత 5, కానీ మనకి ఎన్ని పథకాలు 111. ఇదే విధంగా ఇక 111 గుర్తుపెట్టుకోండి. 111 దేనికంటే పారా ఏషియన్ గేమ్స్ నందు మనకి పథకాల సంఖ్య 111, మరియు ప్రపంచంలో హంగర్ ఇండెక్స్లో ఆకలి సూచీలో కూడా మనకి ర్యాంక్ ఎంత అంటే 111 గుర్తుపెట్టుకు మర్చిపోమాగో. క్వశ్చన్ నెంబర్ 12, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆఫ్ సైడ్లో షాట్ ఆడుతున్న చిత్రం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆఫ్ సైడ్లో షాట్ ఆడుతున్న చిత్రం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్, వాంఖేడే స్టేడియం మహారాష్ట్ర, ఈడెన్ గార్డెన్స్ కలకత్తా, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచ కప్ జరిగింది కాబట్టి ఈ యొక్క స్టేడియంస్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడుందంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. మొతేరా స్టేడియం అంటాం, నరేంద్ర మోడీ స్టేడియం అంటాం, వల్లభాయ్ పటేల్ కాంప్లెక్స్ అని కూడా అంటాం. 3 పేర్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం. మనకు ఫైనల్ మ్యాచ్ జరిగింది అక్కడే, స్టార్టింగ్ మ్యాచ్ జరిగింది కూడా అక్కడే. వాంఖేడే స్టేడియం మహారాష్ట్ర. సో మన సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర వాడు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశాను గుర్తుపెట్టుకో. సో వాంఖేడే స్టేడియం మహారాష్ట్రలో సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని అంటే ఆఫ్ సైడ్లో షాట్ ఆడుతున్నట్టుకి బొమ్మను విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈడెన్ గార్డెన్స్ ఎక్కడుందంటే మనకు కోల్కతాలో ఉంది, మరియు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉందిగా గుర్తుపెట్టుకోండి. 13, ఈ క్రింది అంశాలు పరిశీలించండి. చూశారు మిత్రం, మనకి బిట్స్ ఎట్లున్నాయో బోర్గా ఫీల్ కామాకండి. ఈ విధంగా బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తిరుగు లేదు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సచివాలయ ఉద్యోగాలు కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, డెఫినెట్గా మీరు షూర్గా సక్సెస్ సాధిస్తారు. మీకు గమనించండి, ఏ యూట్యూబ్లో కానీ ఏ యాప్లో కానీ మీకు ఈ విధంగా ఇవ్వరు. ఇది నాకు ఒక ప్యాషన్ కాబట్టి మీకు ఒక మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఎంజాయ్ చేయండి. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ రికార్డు స్థాయిలో 8వసారి ప్రతిష్టాత్మక బ్యాలెన్ డోర్ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ అంటే లయోనెల్ మెస్సీ రికార్డు స్థాయిలో ఎన్నోసారి 8వసారి బాలన్ డోర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు ఇన్నిసార్లు అందుకోలేదు. మొత్తం ఏకంగా 8 సార్లు బాలన్ డోర్ అవార్డు అందుకున్న వారు ఎవరంటే లయోనెల్ మెస్సీ. లయాన్ గుర్తుపెట్టుకో. సో లయాన్ అంతే, దానికి ఎదురు లేదు లయాన్కు. ఎన్నిసార్లు 8వసారి బాలన్ డోర్. గత ఏడాది ఖతర్లో జరిగినటువంటి ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీలో కెప్టెన్గా అర్జెంటీనాను విజయవంతంగా నడిపించినందుకు మెస్సీకి టైటిల్ అందించారు. ఫైనల్లో 2 గోల్స్ సహా టోర్నీలో అతను మొత్తం 7 గోల్స్ సాధించాడు. ఓకే, గుర్తుపెట్టుకుని మిత్రమా, లయోనెల్ మెస్సీ లయాన్. ఏ దేశం? అర్జెంటీనా. ఏ అవార్డు? బాలన్ డోర్ ఎన్నిసార్లు? 8 సార్లు. ఎందుకు వచ్చింది? ఖతర్లో జరిగినటువంటి ప్రపంచ ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా విజయం సాధించింది. దీనిలో పాత్ర ముఖ్యంగా ఉంది. దాని కెప్టెన్. మరి ఫైనల్ మ్యాచ్లో మొత్తం 7 గోల్స్ కొట్టినాడు. దాంతో సహా మొత్తం ఆ యొక్క వరల్డ్లో కప్లో మొత్తం 7 గోల్స్ ఒక్కడు కొట్టడం జరిగింది. గతంలో లయోనెల్ మెస్సీ 2009, 2010, 2011, 2012 చూశారు వరుసగా 1, 2, 3, 4, 15, 19, 21లో కూడా దీన్ని అందుకున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏడిపోయింది సార్. ఎస్, 2023 ఉంది కదా. ఎస్. సో లయోనెల్ మెస్సీ మరి ప్రతి సీజన్లో
ప్రతి సీజన్లో విశేష ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ ఆటగాళ్లకు ఈ యొక్క అవార్డు ఎంపిక చేస్తారు. మహిళల కేటగిరీలో స్పెయిన్కి చెందినటువంటి ఐటానా బొన్మటికి ఈ అవార్డు లభించింది. అయితే పై వాటి సరైనది, అన్నీ కూడా సరైనటువంటివే. సో దీనిలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది మిత్రమా. లయోనెల్ మెస్సీ అర్జెంటీనా దేశస్థుడు, లయన్ కాబట్టి 8 సార్లు గెలుచుకుని ఏ అవార్డు? బాలన్ డోర్ అవార్డు వచ్చింది. మరి ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఖతర్లో జరిగింది. విజేత ఎవరు? అర్జెంటీనా. చూడు ఎన్ని బిట్లున్నాయో. ఎస్. అయితే ఎన్నిసార్లు? 8 సార్లు. ఫైనల్ ఎన్ని గోల్స్ కొట్టినాడు? 2 గోల్స్. సో మొత్తం కలుపుకుని ఎన్నిసార్లు? సో మొత్తం కలుపుకుంటే 2 గోల్స్తో సహా మొత్తం 7 గోల్స్ సాధించాడు. మరి అదేవిధంగా ఇది ఎందుకు ఇస్తారు ఇక బాలన్ డోర్ అవార్డ్స్ అంటే ఫుట్బాల్ ఆటగాళ్లను అంటే ఎవరైతే విశేష ప్రతిభ కనబరుస్తారో ఇక సంవత్సరంలో వాళ్ళకు ఇక బాలన్ డోర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మేల్ పరంగా తీసుకుంటే మనకి వచ్చింది ఎవరికి? లయోనెల్ మెస్సీ, లయన్ కాబట్టి అని గుర్తుపెట్టుకోండి. అయితే ఉమెన్ పరంగా ఎవరికి వచ్చిందంటే మనకి వచ్చిందంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఐటానా బొన్మటి. అయితే అని గుర్తుపెట్టుకోండి. నాకైతే సో అయితే ఐటానా బొన్మటికి ఈ యొక్క బాలన్ డోర్ అవార్డ్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంవత్సరంగా బాలన్ డోర్ అవార్డ్స్ విజేతలు ఎవరంటే పురుషుల పరంగా అయితే లయన్కి వచ్చింది, లయోనెల్ మెస్సీని గుర్తుపెట్టుకోండి. మహిళల పరంగా అయితే మాత్రం అయితేకి వచ్చింది, ఐటానా బొన్మటికి అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను వరుసగా 3వ ఏడాది కూడా ప్రకటించింది. దీన్ని చూసాము కదా. 7 విభాగాలు, మొత్తం ఎన్ని విభాగాలు? 7 విభాగాల్లో ఈ యొక్క అవార్డులు అందజేస్తూ ఉంది. ఏంటంటే అవి వ్యవసాయం, కళలు, సంస్కృతి, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ. వ్యవసాయం, కళలు, సంస్కృతి, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ. ఇక 7 విభాగాల్లో కూడా మనకి ఇక వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు అయితేమి, వైఎస్ఆర్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో సామాజిక అభివృద్ధి కోసం అసామాన్య కృషి చేసినటువంటి విశిష్టత అందించినటువంటి 27 మందికి ఈ యొక్క వ్యక్తులు, సంస్థలను అవార్డుతో సత్కరించడం జరిగింది. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలకు 15 లక్షల నగదు పురస్కారంతో పాటుగా మెమెంటో, మెడల్, ప్రశంసాపత్రం అందజేస్తారు. మరి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలకు 10 లక్షల నగదు పురస్కారంతో పాటుగా మెమెంటో, ప్రశంసాపత్రం బహుకరిస్తారు. పై వాటిలో సరికానివి ఏవి? ఒకసారి చూద్దాం మిత్రమా. ఎస్. మరి కర్ణాటక రాష్ట్రం తన యొక్క కర్ణాటక డే సందర్భంగా రాజ్యోత్సవ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం 68 మందికి రావడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఏం చేసినాం? మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భం పురస్కరించుకొని ఏం చేసామంటే వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు మరియు వైఎస్ఆర్ పురస్కారాలను ఇది 3వసారి ప్రకటించడం జరిగింది. ఎన్ని విభాగాలు ఇస్తారు? మొత్తం 7 విభాగాలు ఇస్తారు. ఒకటి వ్యవసాయం, కళలు, సంస్కృతి, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా మరి సమాజ సేవ చేయడం జరుగుతుంది. అయితే 2023 సంవత్సరానికి గాను మొత్తం 27 మంది వ్యక్తులు మరియు సంస్థలకు ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలకు 50 లక్షలు ఇవ్వమండి. మరి ఇచ్చేంత కూడా 10 లక్షలు మాత్రం ఇస్తాం. 10 లక్షలు మాత్రం ఇస్తాము. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ 10 లక్షలు అయితే అచీవ్మెంట్స్ అవార్డ్స్కి ఇచ్చేది ఓన్లీ 5 లక్షలు మాత్రం ఇస్తాం. అంటే మనకు డి అండ్ ఈ తప్పు అనమాట. క్వశ్చన్ నెంబర్ 15. తమ దేశ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ క్రింది ఏ దేశాలు భారతీయులకు వీసా అక్కర్లేదని నిర్ణయం తీసుకుంటున్నాయి? ఇటీవల కాలంలో భారత యొక్క పేరు మారిమోతోంది. ఎందుకంటే అత్యధిక జనాభా మనది ప్రపంచంలోనే. గతంలో చైనా ఉండేది, ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. కాబట్టి మన దేశం జనాభా ఇంత ఉంది, ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి, ఆర్థికంగా వెతుకుతూ ఉంది కాబట్టి, ప్రజలకు డబ్బులు బాగుంది కాబట్టి ఏమి అనుకుంటున్నారు? భారతదేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళి ఒక టూర్లో వెళ్ళాలనుకుంటున్నారు. ఒకప్పుడు పల్లెల నుంచి టౌన్కి వెళ్ళడమే ఒక గగనం అయిపోయి ఉండేది. గ్రామాల నుంచి మండలం, మండలం నుంచి రాష్ట్రం, జిల్లా. ఇప్పుడు జిల్లాలో ఏమైందంటే జిల్లా ఏమైంది పరా క్యాపిటల్ పదంపారా అనుకుంటారు, హైదరాబాద్, వైజాగ్. ఇప్పుడు ఏమైంది? ఇది కూడా వద్దురా పదంపా ఢిల్లీకి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఢిల్లీ కూడా కాదు, ప్రపంచమే మంది పదంపా అంటున్నారు. కాబట్టి భారతదేశం అనేది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉంది కాబట్టి, ఆర్థికంగా ఎదుగుతూ ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద పడినాయి. ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి, ఎక్కువ విజిట్ చేస్తే వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కాబట్టి, అందువల్ల కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే భారతదేశానికి వీసా లేకుండా రెండయ్యమ్మ దేశానికి అనుకుంటున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు తమ దేశ అంటే ఆ యొక్క దేశాల్లో
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు క్రింద ఏ దేశాలు భారతీయ వీసా అక్కర్లేదు నిర్ణయం తీసుకున్నాయి? థాయిలాండ్, శ్రీలంక, తైవాను, కొరియా, మలేషియా, జపాను పైవన్నీ. ఎస్, తైవాను, కొరియా కాదు. ఎందుకంటే తైవాన్ అనేది చైనా కన్నుసన్నల్లో ఉంటుంది. కన్నుసన్న కదే, వాళ్ళు వేరే వేరేపటికి చైనా నాది, నేను లాక్కుండా బెదిరిస్తూ ఉంది. మలేషియా, జపాన్ ప్రసక్తి బెండ్ ఎవరికి బెండ్ కాను, నా రూల్స్ నావి ఉంటుంది. కాబట్టి మన కాన్సెప్ట్ థాయిలాండ్, శ్రీలంక. ఎందుకంటే శ్రీలంక భారతదేశం పక్కనే ఉంది, భారతదేశం పక్కలోనే దాక్కుని ఉంది. మరియు ఇది ఆర్థికంగా చాలా చతికిల పడిపోయింది. చైనా గుప్పట్లోకి పోయింది. చైనా పిడి చేస్తూ ఉంది, ఆర్థికంగా కుంగిపోయింది. కాబట్టి భారతీయులు రండి మీరు, ఎందుకంటే పక్కనే ఉంది కదా, మరి వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా పోయి రావచ్చు కదా. అందువల్ల మీకు వీసా అక్కర్లేదయ్యా, రండయ్యా అని అనుకోవడం జరిగింది. ఆ రెండు దేశాలు ఏంటంటే ఇక్కడ థాయిలాండ్, శ్రీలంక. మరి థాయిలాండ్, శ్రీలంకతో పాటుగా ఇటీవల కాలం ఒక దేశం మలేషియా కూడా చెప్పింది, అయ్యా మీరు రాండయ్యా మాకు అని చెప్పింది. కాబట్టి రీసెంట్గా మనకు శ్రీలంక, థాయిలాండ్, మలేషియా దేశాలు మీరు రండి అని చెప్పింది. ఈ దాపాతో మొత్తం 57 దేశాలకు మన భారతీయులు వీసా లేకుండానే, పాస్పోర్ట్ ఉండే చాలు, వీసా లేకుండానే మనం పోయి రావచ్చు. మొత్తం ఎన్ని కంట్రీస్? 50 కంట్రీస్. దాని ఇంపార్టెంట్ ఏమంటే భూటాన్ ఉంది, నేపాల్ ఉంది, గ్రెనడా ఉంది, హైతీ ఉంది, ఇండోనేషియా ఉంది, బార్బడాస్ ఉంది, డొమినికా ఉంది, జమైకా ఉంది, మాల్దీవులు ఉంది, ఫిజీ ఉంది, ఎల్ సల్వడార్ ఉంది, మకాబో ఉంది, మౌంట్ సర్రత్ ఉంది, కుక్ ఐలాండ్స్ ఉంది, జోర్డాన్, న్యూ, సెర్బియా, లావోస్, సమోయా. ఇటువంటి దేశాలన్నీ కూడా మొత్తం 57 దేశాలకు ఇండియా వాళ్ళు పాస్పోర్ట్ అంటే వీసా లేకుండానే పోయి రావచ్చు అనమాట. ఇది మిత్రమా మనకు చెప్పుకొని చూద్దాం. సో నేను తెలిసి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.